2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. ప్రీవియస్ వీడియోలో మన మీద మనకి మేనిఫెస్టేషన్ జరగాలి అనుకునేటప్పుడు మన ఆలోచన సృష్టి ఏ విధంగా ఉండాలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? లాస్ట్ వీడియోలో మనము మేనిఫెస్టేషన్ జరగకపోవడానికి ప్రధానంగా 3 కారణాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. అవేంటో మనం డిస్కస్ చేసాం. నెంబర్ 1 సెల్ఫ్ కాన్సెప్ట్, రెండోది అబ్సెషన్, మూడోది థింకింగ్ బట్ నాట్ ఫీలింగ్. అంటే ఆలోచన చేస్తున్నారు బట్ ఫీల్ అవ్వట్లేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఫీల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో సెల్ఫ్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకే, దానికి ఏం చేయాలంటే కూడా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఈ వీడియోలో అబ్సెషన్ గురించి మనం తెలుసుకుందాం. దీనికి క్లియర్ కట్గా మీకు అర్థం కావాలంటే రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ చెప్తేనే వీళ్ళందరికీ కూడా, మన ప్రేక్షకులంతా కూడా, మన ఆడియన్స్కి అంతా కూడా అర్థమవుతుంది సార్. సో ఇక్కడ రిలేషన్షిప్, అమ్మాయి, అబ్బాయి, ఈ 3 పదాల ప్లేస్లో మీరు డబ్బు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కెరీర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏ పేర్లైనా మీరు పెట్టుకోవచ్చు. నథింగ్ బట్ మీ లక్ష్యాలు ఏదైనా కావచ్చు, చిన్న లక్ష్యాల నుంచి పెద్ద లక్ష్యాల వరకు. ఆ లక్ష్యాలంతా కూడా ఈ 3 పేర్లు, అంటే రిలేషన్షిప్, అమ్మాయి, అబ్బాయి, ఈ 3 ప్లేసుల్లో మీరు మీ యొక్క లక్ష్యాలని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ అన్నిటికి కూడా సూట్ అవుతుంది. ఓకే, సో చూడండి సార్, ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను, ఆ అమ్మాయి ఉంటేనే, ఇదిగో అమ్మాయి నువ్వు నా జీవితంలో ఉంటేనే, నా జీవితంలో భాగం అయితేనే నేను సెక్యూర్గా, హ్యాపీగా, లవబుల్గా నేను ఫీల్ అవుతాను, భద్రంగా నేను ఫీల్ అవుతాను, నువ్వు ఉంటేనే నేను పీస్ఫుల్గా ఉండగలుగుతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి వాళ్ళ యొక్క కంప్లీట్ సెల్ఫ్ వర్త్ని ఆ అమ్మాయికి ముడేసి ఉంటారు. అంటే ఆ పర్సన్ నా జీవితంలోకి వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఆ పర్సన్ ప్లేస్లో మీరు అబ్బాయి కూడా అనుకోవచ్చు, డబ్బు కూడా అనుకోవచ్చు, ఏదైనా మీ లక్ష్యం ఏదైనా అనుకోవచ్చు. చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా అనుకుంటుంటారో, అంటే వాళ్ళ యొక్క నేను అప్పుడే విలువైన మనిషిని, నువ్వు ఎప్పుడైతే నన్ను లవ్ చేస్తావో, ఓన్లీ అది కూడా ఇంకొక పదం చూడండి, ఓన్లీ నువ్వు లవ్ చేస్తేనే నేను లవబుల్ పర్సన్, అప్పుడు మాత్రమే నేను విలువైన మనిషిని, లేకపోతే లేదు, ఈ జన్మకి అర్థం లేదు అని చెప్పి ఇంటెన్స్గా లోపల అబ్సెషన్గా ఫీల్ అయి ఉంటారు. దీనివల్ల ఎంత టెన్షన్ ఉంటుంది సార్ బాడీకి, మైండ్కి, ఒకసారి ఆలోచించండి. అంటే జీవితాంతం ఒక ముక్కుతోనే గాలి పీల్చమంటే ఎట్లుంటుంది? జీవితాంతం ఒక నోస్ బ్లాక్ అయింటే ఏ విధంగా ఉంటుంది? ఒక రోజు బ్లాక్ అయితే ఎలా ఉంటుంది? అట్లాంటిది ఈ పాజిటివ్ ఎమోషన్స్ అంతా కూడా ఒకే మనిషికి ఓన్లీ నువ్వు వస్తేనే, నువ్వు నాకు పాజిటివ్గా మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి ముడేసుకుంటే, ఇంకా బాడీ, మైండ్ అంతా, నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎంత వీక్గా, ఎంత టెన్షన్, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో యూనివర్స్ కాన్స్టెంట్గా సిచ్యువేషన్స్ని, ఈవెంట్స్ అంతా కూడా నీ జీవితంలో పెడతా ఉంటుంది. దేనికి? హే డియర్, ఓన్లీ ఆ మనిషి లవ్ చేస్తే మాత్రమే నువ్వు సేఫ్గా, సెక్యూర్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఫీల్ అవుతావా? అంటే నువ్వెవరో నువ్వు మర్చిపోయావు అని చెప్పి కాన్స్టెంట్గా పరీక్షలు అంతా కూడా పెడతా ఉంటుంది. కానీ అయినా కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకోకుండా ఆవిడ కోసం, లేకపోతే ఆ లక్ష్యం కోసం, ఆ మనిషి కోసం, ఓకే, ఆ మనిషి కోసం రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా పక్కన పెట్టేసి పీపుల్ ప్లీజింగ్ నేచర్తో బౌండరీస్ అంతా కూడా, హద్దులంతా కూడా క్రాస్ చేసి అడుక్కుంటా, చేస్తా, వెంబడిస్తూ ఉంటారు. అంటే నేను ఏ విధంగా లోపల ఫీల్ అవుతున్నానో దానికన్నిటికి కూడా నువ్వే బాధ్యత అని దండ వేస్తుంటారు ఆ పర్టికులర్ మనిషికి. నేను పాజిటివ్ ఫీల్ అవ్వాలంటే అది నీ మీద ఆధారపడి ఉంటుంది, నేను అబండెంట్గా ఫీల్ అవ్వాలంటే అది నీ మీద ఆధారపడి ఉంటుంది, నీ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తే అసలు ఎంత టెన్షన్ అనేది మీరు ఫీల్ అవుతారు. మీ యొక్క సెల్ఫ్ వర్త్ అనేది దేనికి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క సెల్ఫ్ వర్త్ అనేది మీతోనే ఉంటుంది, మీ లోపలే ఉంటుంది. ఓకే, మీరు దేంతో లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఎప్పుడైతే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు మీరు అబండెన్స్ స్టేట్లో ఉంటారు. ఇప్పుడు ఆ పర్టికులర్ మనిషిని ఎందుకు కావాలనుకుంటారు సార్? పర్టికులర్ ఎమోషన్స్ అండ్ ఆల్సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్, అంతే కొన్ని లక్షణాలు, అంటే నాకు ఆ పర్టికులర్ మనుషులు నాకు చాలా ఇష్టం అండి, ఆ క్వాలిటీస్ అంతా కూడా నేను ఆ పర్టికులర్ రిలేషన్షిప్లో మాత్రమే నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానని నమ్మకంతో ఆ పర్టికులర్ మనిషిని కావాలని చూస్తూ ఉంటారు. మీకు ఎలాంటి లక్షణాలు అయితే కావాలి, క్యారెక్టరిస్టిక్స్, ఎలాంటి ట్రేట్స్ ఉన్నా మనిషి అయితే మీ జీవితంలో అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ మీరు రాసుకోవాలి సార్. లైక్ నాకు ప్రాధాన్యత ఇవ్వాలి, నన్ను లవబుల్గా టేక్ కేర్ చేయాలి, ఓకే, అండ్ ఆల్సో నేను పీస్ఫుల్గా ఉండాలి, సెక్యూర్గా, భద్రంగా నేను ఫీల్ అవ్వాలి, ఇలాంటి ట్రైట్స్ అంతా కూడా నాకు కావాలి, ఇలాంటి ఎమోషన్స్ అంతా కూడా నేను రిలేషన్షిప్లో ఫీల్ అవ్వాలనుకుంటున్నా. ఆ లిస్ట్ మీరు రాసుకోండి, ఏ క్యారెక్టరిస్టిక్స్ కావాలో అది మీరు లిస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని ట్యాప్ చేయండి. అంటే ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ క్వాలిటీస్ అంతా కూడా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో దాని అంతా కూడా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో ఫైండ్ ఎ వేస్ అండ్ యూజ్ దట్ ట్రైట్స్, యూజ్ దట్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ స్లోగా ఏమర్థమవుతుందంటే, ఓకే, నేను ఏదైతే రిలేషన్షిప్లో ఆ పర్టికులర్ అమ్మాయి దగ్గర లేకపోతే అబ్బాయి దగ్గర కావాలనుకుంటున్నానో అది నాలోనే ఉంది, నేను ఏదైతే వెతుకుతున్నానో అది నాలోనే ఉంది అనే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఓన్లీ నువ్వు వస్తేనే అనే మాట ఉండదు. నేను హ్యాపీగా, నువ్వు వచ్చినా హ్యాపీగా ఉంటాను, నువ్వు రాకపోయినా హ్యాపీగా ఉంటాను, ఓకే అని చెప్పి ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో
ఆటోమేటిక్గా బటర్ఫ్లై లాగా ఎగురుకుంటూ వచ్చి మీ దగ్గరికి వస్తారు. అది డబ్బైనా కావచ్చు, మీ యొక్క లక్ష్యమైనా కావచ్చు. ఎప్పుడైతే ఈ పాజిటివ్ క్వాలిటీస్ అంతా కూడా మీరు ఫీల్ అవుతూ ఉంటారో, మీరు అట్రాక్ట్ చేసే మనిషి కూడా ఇంకా కూడా మిమ్మల్ని సెక్యూర్గా తయారు చేస్తారు. ఇంకా కూడా మిమ్మల్ని అబండెంట్గా మార్చుతారు. ఇంకా లవబుల్ పర్సనాలిటీగా మిమ్మల్ని మార్చుతారు. ఓకే, సో మీరు చేయాల్సినంత కూడా మీ మీద మాత్రం మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో రిలీజ్ ఆల్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ట్యాప్ దీస్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ మీరు ఈ ఎమోషన్స్ అంతా కూడా మీకు ఏదైతే కావాలో దాన్ని ట్యాప్ చేస్తూ రావాలి. అప్పుడు మీరు అబండెంట్గా మీరు ఫీల్ అవుతారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది సార్, యూనివర్స్ అంతా ఎంత అబండెంట్గా ఫీల్ అవుతున్నాడు చూసావా, ఓకే అని చెప్పి వితౌట్ దేని మీద అబ్సెషన్ లేదు, ఎంత అబండెంట్గా ఫీల్ అవుతాడు చూసావా. యూనివర్స్ ఎప్పుడు కూడా దాని యొక్క లాంగ్వేజ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ. మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంది, అబండెంట్గా ఉంది. మీరు అటాక్ చేసేదంతా ఏ విధంగా ఉంటుంది, అబండెంట్గా ఉంటుంది. సో చూడండి సార్, ఇంకొకటి అబ్సెషన్ మీద ఇంకొక కారణం ఏంటంటే చెప్పాను, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ మీ మీద లేకపోవడం అండ్ ఆల్సో యూనివర్స్ మీద కూడా లేకపోవడం. అంటే ఎందుకు మీ మీద లేదంటే, మీరు ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకున్నారో పనులంతా, కొన్ని టాస్క్లు అంతా కూడా చేయాలని చెప్పి పర్టికులర్ టైంలో అవన్నీ కూడా చేయకుండా పోస్ట్పోన్ చేస్తా, వాయిదా వేస్తూ ఉండేసరికి కొంత టైం తర్వాత ఏమవుతుంది సార్, ఓకే నేను అనుకుంటాను కానీ చేయలేను అని మీ లోపలనే ఒక ఫాల్స్ బిలీఫ్ అనేది డెవలప్ అవుతుంది సార్. దీనివల్ల ఏం పోతుంది, నమ్మకం అనేది మీ మీద మీకు నమ్మకం అనేది పోతుంది. సో ఆ నమ్మకం మళ్ళీ రావాలంటే మీ మీద మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే చెప్పుకున్నారో అది మీదంతా కూడా చేస్తా వస్తే ఒక నెల రోజుల్లోనో, ఒక 45 రోజుల్లోనో మళ్ళీ మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్, హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్ న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.